స్కాట్లాండ్ కు చెందిన ఒక మిషనరీ పెసిఫిక్ ఐలాండ్స్ కు వెళ్లి దేవుని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. అది అక్కడి జనాలకు నచ్చలేదు. అప్పుడు వాళ్ళు ఏదో ఒక రోజు ఆ మిషనరీని చంపేయాలని అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ జనాల యొక్క నాయకుడు ఒక రాత్రి ఆ మిషనరీ వాళ్ళ ఇంటికి వెళ్లి అతన్ని చంపేద్దామని అక్కడున్న జనాలనంతా పోగు చేసుకుని బయలుదేరతాడు. అది తెలుసుకున్న మిషనరీ తన కుటుంబంతో ప్రార్థన చేయడం మొదలు పెడతారు. అలా రాత్రంతా ప్రార్థన చేస్తారు. ఇంకా ఆ రోజు ఉదయకాలం కూడా అవుతుంది. వాళ్ళకి ఏం కాదు. అలా కొన్ని నెలల తర్వాత ఆ జనాల యొక్క నాయకుడు క్రైస్తవుడుగా మారుతాడు. ఆ మిషనరీ అతని దగ్గరికి వెళ్లి కొన్ని నెలల క్రితం నన్ను చంపేయాలని మా ఇంటికి వచ్చారు, ఆ తర్వాత ఏమైందని అడుగుతాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, మేము మిమ్మల్ని చంపేయాలని వచ్చాం, కానీ ఇంటి ముందు ఒక సైన్యం ఉండే, అది చూసి మేమంతా భయపడి వచ్చేసాం. అప్పుడు ఆ మిషనరీ, ఏ సైన్యం గురించి మీరు మాట్లాడుతున్నారు, అలాంటి సైన్యం మాకు లేదని అంటాడు. అప్పుడు అతను, లేదు మేము చూసాము, చేతులలో కత్తి పట్టుకొని మాతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారని చెప్తాడు. యాక్చువల్లీ దేవుడు మిషనరీ యొక్క ప్రార్థన ఆలకించి అతని దూతలను వాళ్ళకు కాపుదలగా పంపుతాడు.